నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తపనను చూసే పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప రాజకీయ నాయకుడితను, ఇంత సీనియారిటీ ఉంది, అన్ని రంగాల మీద పట్టుంది, అభివృద్ధి ఎలా చేసుకోవాలి, యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా బాగుపడుతుందో నేను నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ వయసులో ఆయనకి ఏం పని? నిజంగా ఇలాంటి వ్యక్తులు కలకాలం ఉండాలి, ఇంకో 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాడండి. ఎందుకు కోరుకుంటాడు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకుంటాడండి? ఆయన తెలివితేటలు చూసి, ఆయన విజన్ చూసి, ముందు చూపు చూసి. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చాను నేను హైదరాబాద్కి. వచ్చినప్పుడు ఆయన కొన్ని పార్కుల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అవి మురుగుగుంటలు, చిన్న చిన్న కుంటలు ఉండేవి ఇక్కడ హైదరాబాద్లో. ఇది ఏంటంటే పార్కుగా తయారు చేస్తుంటే ఏం చేస్తారనుకుంటూ ఇప్పుడు ఎన్నో లక్షల మందికి ఆరోగ్య ప్రధాని అయ్యాయి ఈ పార్కులు. హైదరాబాద్ ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ముందు చూపి అభివృద్ధి చెందడానికి అని చాలామంది చెప్తారు. అభివృద్ధి చెందడంతో పాటు హైదరాబాదు పచ్చని చెట్లతో ఈవేళ ఆరోగ్య ప్రధానిగా మారి ఈవేళ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుందామని ప్రతి ఒక్కరూ ఎందుకు కలగంటున్నాడు? అది చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ. అది చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ. అది ఎవడు అవునన్నా కాదన్నా, ఎవడు ఎన్ని మాటలు చెప్పినా, నేను చెప్తున్నా ఒక జనసేన కార్యకర్తగా,